నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండ దేవి. ఈ రూపంలో దేవి శక్తిగా, విశ్వాసానికి, శక్తికి ఒక సోర్స్గా మనం పూజిస్తాం. ఇక ఈ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. కు అంటే కొద్దిగా, ఊష్మ అంటే వేడి, విచ్ ఇస్ ఎనర్జీ. అండ అంటే ఇట్స్ అ కాస్మిక్ ఎగ్ అన్నమాట. బేసిక్గా కూష్మాండ దేవి అంటే తన కాస్మిక్ చిరునవ్వుతో ఒక విశ్వాసాన్ని సృష్టించింది అమ్మవారు. కంప్లీట్లీ ఈ యూనివర్స్లో మనం నిలబెట్టడానికి క్రియేటివ్ శక్తికి ఒక స్వరూపంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తోటి, ఒకటే ఒక ఫోకస్ తోటి, ఒక అందమైన థాట్కి మనం పురుడు పోసాం అనుకో, అక్కడి నుంచి ఒక ప్యూరిఫైడ్ సోల్గా ఒక క్రాంతిని అందిస్తూ దాన్ని నెక్స్ట్ లెవెల్ ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లే శక్తిని అందిస్తుంది కూష్మాండదేవి. కూష్మాండదేవి ఈ కంప్లీట్ యూనివర్స్ అన్ని శక్తులకి మూలం. కూష్మాండం దేవిని పూజించడం వల్ల ఏంటి లాభాలు అని మనం అనుకోవచ్చు. నంబర్ 1, ఆరోగ్య బలం. ఆరోగ్యం ఉంటేనే కదా, ఈ జీవశక్తి ఉంటేనే కదా ఆ లైఫ్ ఎనర్జీని ఇచ్చేది కూష్మాండదేవి. బికాస్ షీఈ్ అ కాస్మిక్ ఎగ్. కూష్మాండదేవి చిరునవ్వుకి ఒక మహత్యం ఉంది. ఈ సృష్టి, దీనికి అర్థం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్న మనిషి తన జీవితాన్ని క్రియేట్ చేసుకుంటాడు అని అర్థం. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒక చిరునవ్వు అన్నిటికీ పరిష్కారం అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక కూష్మాండదేవి మనకిచ్చే బోధన ఎలాంటిది? చిరునవ్వుతో ప్రపంచాన్ని క్రియేట్ చెయ్యి, సానుకూలతతో జీవించు, అన్నీ సాధ్యమవుతాయి అని అమ్మ చెప్తోంది. గుమ్మడికాయ లోపల ఖాళీగానే ఉంటుంది, బయట చాలా పెద్దగా ఉంటుంది. ఈ విశ్వంలాగే కూష్మాండదేవిని సాధన చేయడానికి జపించాల్సిన మంత్రం ఓం దేవి కూష్మాండాయై నమః. బీజమంత్రం ఐం హ్రీం దేవ్యై నమః.